హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈరోజు నా ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక చిన్న క్లిప్స్ అక్కడక్కడ షూట్ చేశానండి. ఇంకా పిల్లలు 4:30 ఆర్ 5 అట్లా వచ్చేస్తారు. ఇంకా నేను మన రిలయన్స్లో స్వీట్ కార్న్ తెచ్చున్నాం కదా, అవి బాయిల్ చేశాను అనమాట. ఒక సైడ్ పాలు కూడా పెట్టేశాను. అయినా పాలు పిల్లలు తాగరండి. వాళ్ళు చిన్నప్పుడు బాగా తాగేవాళ్ళు. ఇప్పుడు పెద్ద పిల్లలు అయ్యాక పాలు అస్సలు తాగరనమాట. ఇంకా నేను లంచ్ బ్యాగులో బాస్కెట్ ఉంది కదా, దానిలో బాక్సులన్నీ తీసేసాను. ఇంకా ఇల్లు చిమ్మేసాను. ఇంకా పిల్లలు డైలీ వాళ్ళే దీపం పెడతారండి, దీపారాధన చేస్తారు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి దీపారాధన చేస్తారండి. ఇట్లా పిల్లలకి పూజ చేయడము అలవాటు చేయాలి. ఈవినింగ్ డైలీ వాళ్ళే పెడతారనమాట. మంచి అందులో ఆడపిల్లలకి మస్ట్ అనమాట దీపం పెట్టడము అలవాటు చేయాలండి. చింకు తులసమ్మ దగ్గర దీపం పెట్టేసింది. రోజు వీళ్ళు డే బై డే మాట్లాడుకుంటారనమాట. నేను లోపల దేవుడి దగ్గర పెడతాను, నువ్వు తులసి చెట్టు దగ్గర పెట్టాలి అని డే బై డే మాట్లాడుకుంటారు. ఒకరోజు లోపల ఒకరు, ఒక తులసి చెట్టు దగ్గర ఒకరు పెడతారనమాట. ఇంకా దీపం పెట్టిన తర్వాత ఇంకా వచ్చి కూర్చొని హోంవర్క్ రాసుకుంటారు. అందులో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చదువుకునే స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాం కదా, అది ఇచ్చాను. ఇంకటి కొంచెం కూర్చొని కాఫీ తాగేసాను. ఇంకా ఆరిన బట్టలు ఉంటే అవి తీసాను. మాకు ఇక్కడ పెద్దగా ఆరవండి. మేము ఉండేది క్వార్టర్స్లో చుట్టూ చెట్లు ఎక్కువగా ఉంటాయి. పెద్ద ఎండ రాదనమాట. అందుకు నేను 2 days అట్లానే ఉంచేస్తాను బట్టలు. డే బై డే అలా తీస్తాను ఒక్కోసారి. ఇంకా మడతేసేసి నేను ఇంకా లోపల పెట్టేసి బయటికి వెళ్ళాము. పూలు కొబ్బరికాయలు అవి కావాల్సి వస్తే బయటికి వెళ్ళాము. ఇక్కడ వినాయకుడిని నిమజ్జనం ఇంకా కాలేదు. బాగా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టున్నారు. చాలా బాగా చేస్తారు ఇక్కడ వినాయక చవితి. ఫుల్గా మొత్తం లైటింగ్ వేసేస్తున్నారు. ఇంకా మేము కొబ్బరికాయ పూలు అవి తీసుకోవడానికి వెళ్ళాము. ఇంక పూలు అవి తీసేసుకున్నాము. ఆకులు అయితే 20 రూపీస్ తీసుకున్న పాడైపోయి ఉంటాయి చూడండి, అలాంటి ఇస్తారనమాట. అసలు బాగానే ఉండవు ఇక్కడ. నిమ్మకాయలు మరి దారుణం అంట, ఒక్కోటి 20 రూపీస్ అంట నిమ్మకాయలు. ఏం పర్లేదులే అని ఇంక అక్కడ పెట్టేసి వచ్చేసాము. పూలు మాత్రం ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ. కాస్ట్ మాత్రం బాగానే ఉంటుంది. మరీ చీప్గా ఏముండవు, కాస్ట్ బాగానే ఉంటాయి. అన్నీ ఫ్రెష్గా బాగుంటాయి పూలు. ఇంకా పూలు అవి తీసేసుకొని ఇంకా మేము పానీపూరికి వెళ్ళాము. పానీపూరి తినేసి ఇంకా పిల్లలు పానీపూరి అడిగారనమాట. ఇంకా వాళ్ళకు కూడా ఇంటికి తీసుకొని వెళ్ళాము. ఇక్కడే పక్కనే చాలా పెద్ద విగ్రహం పెట్టున్నారు. 16 feet అనుకుంటా అది విగ్రహము. సరే అక్కడికి వెళ్ళి ఒక క్లిప్ తీసానమాట. ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి నేను పెద్ద బారు తీసుకొచ్చాను. చామంతి పూల బారు తెచ్చానండి. నేను అట్లా తెచ్చుకొని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మామూలుగా మనం లూజ్గా తెచ్చుకున్నామంటే వెయిట్ ఎక్కువ తూగుతాయి, పూలు కూడా ఎక్కువ రావండి. అందుకని నేను పెద్ద బారు తెస్తాను అనమాట. తెచ్చి అవి కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు ఒక 1 week వస్తాయి అన్నమాట. ఇంకా మా డిన్నర్ అయిపోయింది. ఇంకా నేను ఇంకా గిన్నెలంతా క్లీన్ చేసేసాను. స్టవ్ మొత్తం క్లీన్ చేశాను. ఇది రొటీన్. గిన్నెలు క్లీన్ చేసుకోవడం, స్టవ్ క్లీన్ చేసుకోవడం నైట్, అది రొటీనే కదా మనకి. ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను.
పక్క రోజు ఫ్రైడే, ఆ రోజు పక్క రోజు ఫ్రైడే అనుకుంటా. ఇంకా నేను క్లీన్ చేసేసి ఇంకా స్టవ్ అంతా పూజించానమాట. ఇంకా ముగ్గేసి స్టవ్ అదంతా పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి పూజిస్తాను నేను. ఎవ్రీ ఫ్రైడే కానీ ఫెస్టివల్స్ కానీ నీట్గా ముగ్గు అంతా వేసేసి పసుపు కుంకుమ పెట్టేస్తానండి. మంచిది అట్లా పెట్టుకుంటే, చూడ్డానికి బాగుంటుంది మనకి, మంచిదన్నమాట. ఇలా డైలీ స్టవ్ క్లీన్ చేసుకున్నామంటే ఉదయాన్నే మనకి లంచ్ బాక్సులు అవి రెడీ చేయడానికి కూడా బాగుంటుంది కదండి. అలాగే పెట్టేసేసి వెళ్ళామంటే ఉదయాన్నే మనం లేచి వచ్చిన తర్వాత ఈ స్టవ్ని చూస్తే అసలు అదో రకంగా ఉంటుంది అనమాట. ఏం చేయడానికి ఇంట్రెస్ట్ రాదు. నేను ఎందుకని నైటే క్లీన్ చేసేస్తానండి. ఇంతేనండి. వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌందర్య కిచెన్స్ అండ్ బ్లాగ్స్. అండ్ ఇంకొక